ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. సో చాలా రోజుల తర్వాత బ్లాగ్లోకి వచ్చేసాను. ఏంటంటే ఈ ఇయర్ 2025లో మా పాపది 5th బర్త్డే వస్తుంది. నేను ఎప్పటి నుంచో మా పాప బర్త్డే బీచ్లో చేద్దాం అనుకొని మా హస్బెండ్ని అడిగాను అనమాట. మా పాపకు కూడా ఎప్పటి నుంచో ఇష్టం ఉంది. సో తను ఏమంటే ఓకే చెప్పేశాడు. సో ఫైనలీ వీ స్టార్టెడ్ జర్నీ. ప్రజెంట్ మేము బాపట్ల అండ్ చీరాల బీచ్ కవర్ చేస్తున్నాము ఈ ట్రిప్లో. ప్రజెంట్ వీ స్టార్టెడ్ ఫర్ ది బాపట్ల. సో బాపట్లలో ఈరోజు స్టే చేసి నైట్ ఉండి రేపు మార్నింగ్ చీరాలకు వెళ్తాం అనమాట. ఎంత జర్నీ ఉంటుంది నాకు క్రాంతి? ఇక్కడ నుంచి హైదరాబాద్ 360 కిలోమీటర్స్ ఉంటుంది. 360. ఓకే. హాయ్ చెప్పు. అయితే జర్నీ స్టార్ట్ అయింది. ఓఆర్ఆర్ నుండి వెళ్తున్నాము. మేబీ ఇదేంటంటే ఇప్పుడు నల్గొండ, మిర్యాలగూడ ఆ రూట్లో వెళ్తాము. మేము సెలెక్ట్ చేసుకునే రూట్. చాలా రూట్స్ ఉన్నాయి, మీరు గూగుల్ మ్యాప్ కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ ఈరోజు అయితే బాపట్లలో స్టే చేసి కొంచెం అక్కడ ఈవినింగ్ కొంచెం సన్ వెళ్ళే టైంలో అక్కడ కొంచెం బీచ్ అయితే మీకు చూపిస్తాను. కొంచెం చూడండి ఈ వీడియో. 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మన బాపట్ల బీచ్ అండ్ చీరాల బీచ్. ఇంకోటి మేము అక్కడ స్టే చేసే రిసార్ట్ కూడా మేము చెప్తాను నేను. అది కూడా ఒక బ్లాగ్ ఉంటుంది, అది కూడా చూడండి. మీకు అక్కడ ఎలా వెళ్ళాలి, అక్కడ ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ ఏమేమి రిసార్ట్స్ ఉన్నాయి, మీరు ఎలా స్టే చేయొచ్చు, అక్కడ అవన్నీ మేము ఈ బ్లాగ్లో చెప్తాము. బట్ ఇప్పుడు మీరు కొంచెం రోడ్ మ్యాప్ కూడా చూడవచ్చు తెలియని వాళ్ళకి. అక్కడక్కడ నేను ఈ రోడ్ మ్యాప్ చూపిస్తుంటా, మిగతా యాస్ని కంటిన్యూ చేస్తుంది. కమాన్. సో మేము ముందే ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. చీరాలలో అయితే ఒకటి రిసార్ట్, బట్ బాపట్లలో మేము ఏమీ బుక్ చేయలేదు రూము. సో వెళ్ళాక బుక్ చేసుకుంటాము. అండ్ ఇక్కడైతే మా పాప ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయింది, పడుకుంది. కారెక్తే చాలు నిద్ర వచ్చేస్తుంది. దమ్ముంటే రారా బోగ్లీ, దమ్ముంటే రారా బోగ్లీ. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు తెలుసా? నేను నీ దగ్గర నుంచి తప్పించుకోలేను. లేదు చూడు టపాకి, నువ్వు చెప్పేది నిజమేనా? టపాకి నువ్వు నిజమే చెప్తున్నావా? ఒకవేళ అక్కడ ఒకవేళ అక్కడ బోగ్లీ లేకపోతే నిన్నే తింటా. టపాకి వద్దు. నేను చూసాను బోగ్లీని అక్కడ చూసాను. నేను అక్కడ చూసాను బోగ్లీని చూసాను. శేఖర్ నేను అక్కడ చూసాను బోగ్లీ. నేను అక్కడ బోగ్లీని చూసాను. ఇదంతా ఏంటంటే కన్వర్జేషన్. మోగ్లీ అని ఒకటి ఉంటుంది కదా సిరీస్, అందులో వస్తుంటాయి. అది చూసి ఆయనకు కూడా డైలాగ్స్ వచ్చేసాయి అందులో. మా పాప చూసి ప్రహ్లా హాయ్ చెప్పు. మా మమ్మీ అయితే అసలు బోగ్లీ పిచ్చే కాదు, తనకి తెలియదు బోగ్లీ అంటే. మా డాడీకి తెలుసు. మా డాడీకి నేను చూస్తూ ఉంటే నీకు ఎక్కడ దొరికింది అని అన్నది. బోగ్లీ అని అన్న ఇంట్రెస్టింగ్ బోగ్లీ కొంచెం బాగా చెప్పు ప్రహ్లా. ఇంత క్యూట్ గా చెప్తే వాళ్ళకి అర్థమైతే లేదు. నాకు ఇష్టం. ఓకే. మోగ్లీ సిరీస్ బాగుంటది, పిల్లల్ని చూడాలి. సిరీస్ బాగుంటది, చిన్న పిల్లలకి కదా అర్థమవుతుంది. అది కూడా ఒక స్టోరీ. వాళ్ళు బోగ్లీ, శేఖర్, బగీరా, ఇంకా తపాకి, ఇంకా కాంటర్ స్నేక్ అంటే తెలుసు కదా. స్నేక్ నేమ్స్ అన్ని. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను పెట్టుకుంటా. బాగుందా? ప్లస్ ఎంజాయ్ చేస్తున్నావు అసలు? ఇక్కడ అయిపోయింది
బాగా ఆకలేసింది. ఒక దగ్గర ఆగేసినాం, మిర్యాలగూడకు దగ్గరలో NST కిచెన్ అనేసి ఒక హోటల్ కనిపించింది. ఫుల్ మీల్స్ తీసుకున్నాము, కడుపు నిండా తిన్నాము. చాలా బాగుంది ఫుడ్. బిర్యానీ కూడా బాగుందని వేరే వాళ్ళు రివ్యూస్ ఇచ్చారు. ఎవరైనా ఇదే రూట్లో వెళ్తుంటే ఇక్కడ ఫుడ్ ఆగి తినొచ్చు. చాలా బాగుంది ఫుడ్. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. చిన్న బర్డ్స్ ఉన్నాయి, ఉయ్యాల కూడా ఉంది. ఇంకా రాబిట్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఆఫ్టర్నూన్. ఇంకా నెక్స్ట్ మేము ఏం చేస్తామో మళ్ళీ చూపిస్తాను. మన ఊర్లో మాకు కూడా ఇట్లాంటిది ఉండే చిన్నప్పుడు, బట్ ఇది ఇప్పుడేమో నాకు కొత్తగా కనిపిస్తుంది. హైదరాబాద్లో చాలా రోజులు. సో బర్రెలు వీళ్ళు ఇక్కడే కట్టేస్తున్నారు. ఇక్కడ నుంచి నాకు తెలిసి పాలు తీసుకొచ్చి పెరుగు తోడేసినట్టున్నారు. పెరుగు అయితే చాలా బాగుంది. లేదు, వాళ్ళు బాగానే ఇస్తున్నారు. మనం తెచ్చేటివి ఏం తింటాయి అవి. సరే ఏదో ఇంకా ఓకేనా. చూడండి, సూపర్, మామూలుగా లేదు. ఒకసారి ఆల్మోస్ట్ నియర్ బై బీచ్ వచ్చేసినాము. మార్నింగ్ మాత్రం మిస్ అవ్వద్దు. ఎవరైనా వస్తే మాత్రం మార్నింగ్ రండి. మార్నింగ్ టైం చాలా బాగుంటుంది. అంతేనా? అనిపిస్తుంది. సూర్యలంక బీచ్కి వచ్చినాం. మస్తు ఉంది చూడండి. మస్తు అంటే ఓకే, పర్లేదు, కానీ చాలా రోజుల తర్వాత బీచ్కి వచ్చాం. చూడండి, అలలు మాత్రం ఫుల్ వస్తున్నాయి మార్నింగ్ టైంలో. ఒకసారి చూడండి, ఇట్లా లోపలికి వెళ్తుండే చూడండి. సూపర్ ఉంది. సరే వ్యూ చూపిస్తా, ఎంజాయ్ చేయండి. ఓకే.